Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇంట్లోనే శారీస్ అయితే రోలింగ్ శారీస్ లాగా చేసుకోవచ్చు గంజి పౌడర్తోన. ఇదిగోండి, నేనైతే ఇవి ఫ్యాన్సీ శారీస్ కొంచెం గంజి పౌడర్తో గంజి చేసి గంజి పెట్టేశాను. చాలా స్టిప్గా రోలింగ్ శారీస్ లాగా అయితే మనకి ఇంట్లోనే ఇలా గంజి తయారు చేసి గంజి పౌడర్తో గంజి తయారు చేసి గంజి పెట్టి ఇలా ఆరేసుకోవాలి. ఇట్లా బాగా గట్టిగా పిండేసి మంచిగా ఆరేసుకోవాలి. దులిపి మనకు రోలింగ్ శారీ ఎలా అవుతుందో అలాగే అవుతుంది. నాతో అయితే పింక్ కలరు, బ్లూ కలర్ చాలా ఉంటాయి. పింక్ కలర్ శారీస్ అయితే చాలా ఉంటాయి. బ్లాక్ చాలా ఉంటాయి. ఒక్కొక్క కలరు ఒక 5-6 శారీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, మనం గంజి పెట్టిన శారీస్ రోలింగ్ శారీస్ లాగా తయారైపోయావి. ఇంట్లోనే చేసుకోవచ్చు కొంచెం ఓపిక పెట్టి. తర్వాత ఇదిగోండి, ఎంత బాగా అయినాయి చూడండి, రోలింగ్ శారీస్ లాగా. నేనైతే ఈ విధంగా చేస్తాను. కొన్ని శారీస్ అయితేనేమో రోలింగ్కి ఇస్తాను. కొన్ని శారీస్ ఇలా నేను ఇంట్లోనే చేస్తాను గంజి పౌడర్తో. చాలా బాగుంటుంది. తర్వాత నేను బ్లౌజులు వేరే పేరప్ చేస్తానని చెప్పాను కదా, నేను అన్ని శారీస్కి అయితే వేరే బ్లౌజులు పేరప్ చేస్తాను. ఈ వీడియోలో చూసేయండి నేను ఎక్కడెక్కడ డిజైనర్ బ్లౌజులు కొంటాను అనేది ఈ వీడియోలో ఉంది. ఈ పింక్ శారీస్కి అయితే ఇలా గ్రీను ఇలా వర్క్ వచ్చి పింక్ వర్క్ వచ్చి చేయించాము. తర్వాత వచ్చేసి కొన్ని డిజైనర్ బ్లౌజులు కొంటాను కదా, ఒక్కొక్క బ్లౌజు నాకు ఒక్కొక్క 5-6 శారీస్కి అలా కలుస్తూ ఉంటాయి ఒక బ్లౌజు. ఆ విధంగా నేను వేసుకుంటూ ఉంటాను. ఒక బ్లౌజే కొన్ని శారీస్కి మ్యాచ్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఇది ముందు రోజు వీడియో. ఇందులో 2 డేస్ ఉంటుంది. తర్వాత ఇది నైట్‌కు ఆఫ్టర్‌నూన్ అన్నం ఉంది. ఎందుకో తినాలనిపించలేదు. తర్వాత ఆ రోజు కొంచెం ఓపిక లేకుండా చపాతీ అది చేయడానికి. తర్వాత ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఫస్ట్ కొంచెం అన్నం పొడిగా చేసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని, ఇక్కడైతే మనం మిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ పోపుకేసుకోవాలి. కొంచెము నేను సాస్ వేసాను, చిల్లీ సాస్, సోయా సాసు. తర్వాత అన్నీ కొంచెం ధనియా పౌడరు, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా అంటే చికెన్ మసాలా పౌడర్ వేసాను. గరం మసాలా అంటే ఏం వాడను నేను. ఈ విధంగా అవన్నీ మగ్గిన తర్వాత ఎగ్ కొట్టేసి, ఎగ్ కొంచెం పొడి అయినాక అన్నం వేసి కలపడమే. చాలా బాగుంటుంది. సోయా సాసు, చిల్లీ సాస్ మనమైతే వేస్తే ఇప్పుడు తర్వాత బయటికెళ్దాము. ఎగ్ ఫ్రైడ్ ఎక్కడికి రైస్ అంటే అది ముందు రోజు నైట్ అండి. బ్లౌజులు శారీస్‌కి అదేమో షాపింగ్‌కి ఎగ్ రైస్‌ది ముందు రోజు. కొన్ని తర్వాత బ్లౌజులు వచ్చేసి తీసుకోవాలి. ఇది అయితే దసరా అయిన కొన్ని తర్వాత శారీస్ ఇవల్ల. ఉన్నాయి దానికి తర్వాత పేరప్ వచ్చేసి చేయడానికి. కొన్ని బ్లౌజెస్‌కి అయితే షాప్‌కి వెళ్దాము, చూద్దాము అక్కడ ఎలా ఉంటాయి, ఏవి పేర్ అవుతాయి. కొన్ని శారీస్ అయితే తీసుకెళ్తున్నాను కొన్ని. తర్వాత అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. వెళ్దాం పదండి, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. మీరు కూడా చూసేయండి. మీకు ఏవైనా బ్లౌజులు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేనైతే అన్నీ ఎక్కువ శాతం శారీస్ మీదకైతే వేరే బ్లౌజులు అయితే పేరప్ చేస్తాను. దానిలో శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే తక్కువ కుట్టించడము, అన్నీ వేరే బ్లౌజులే పేరప్ చేస్తాను నేను చాలా మట్టుగా. అసలు అందులో వచ్చిన బ్లౌజులు నేను తక్కువ కుట్టించడం, శారీలో వచ్చిన బ్లౌజులు ఎక్కువ శాతం తెస్తాను, ఆపోజిట్లో తెచ్చుకుంటాను. తర్వాత వచ్చేసి కాంట్రాస్ట్లో సెల్ఫ్ నాకు అంతగా ఇష్టం ఉండదు, బ్లౌజులు కాంట్రాస్ట్లో ఇష్టము. అందుకనేసి నేను కాంట్రాస్ట్లో బ్లౌజులు కొన్ని శారీస్కి సెల్ఫ్ వస్తాయి కదా, ఆ శారీస్కి నేను కాంట్రాస్ట్ బ్లౌజులు తెచ్చుకుంటాను బయట. ఇప్పుడు డిజైనర్ బ్లౌజులు దొరుకుతాయి కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అన్నట్టు. ఎక్కడికి వెళ్తాను చూద్దాం పదండి. నేను శారీలో బ్లౌజ్ కుట్టించడం చాలా తక్కువ. అసలు ఏ శారీకి కుట్టించను. చాలా తక్కువ కుట్టించడం. ఇట్లా డిజైనర్ బ్లౌజులే ఎక్కువ వాడుతూ ఉంటాను. నాకు ఒక బ్లౌజ్ వచ్చేసి కొన్ని 5-6 శారీస్ మీదకి మ్యాచ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదిగోండి, ఏమేమి శారీస్ కావాలో అన్నీ అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాను.
తర్వాత వచ్చేసి ఒక్క శారీకి మాత్రం దొరకలేదు. ఒక 2 షాపులు తిరిగాను. వనసలిపురంలో సాయి సంతోష్‌కెళ్ళేదాన్ని ఇదివరకు. ఇప్పుడు ప్రణయ్ షాపు, పవన్ షాప్ ఉంటుంది గదా! అక్కడ బాగా ఏ శారీకైనా మ్యాచ్ అయ్యే బ్లౌజులుంటాయి. అక్కడికెళ్తాను నేనెప్పుడైనా. పవన్ షాప్‌కెళ్తాను. తర్వాత ప్రణయ్ షాప్‌కి గూడా ఎళ్తాను. అక్కడ కలవనట్టయితే. కాకపోతే ఒక శారీకి మాత్రము అంత పెద్ద షాప్‌లో ఒక శారీకైతే కలవలేదండి. అసలిగ కలవలేదు గాబట్టి దానిలోదే కుట్టించాను. అది కొంచెం పట్టు శారీ లాగుంది. అందుకనేసి దానికి ఇగ అదే బ్లౌజ్ కుట్టించాను. వేరే అసలేది మ్యాచ్ అవ్వలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే మేమైతే ఇదిగోండి బయలుదేరాము. ఇక్కడ మా ఇంటి దగ్గరైతే డ్రైనేజీ అయితే ఉంది. చాలా కష్టమైపోతుంది రోడయితే. అసలు వర్షమొస్తే అసలు రోడ్డు పనికి రాకుండా పోతుంది. వర్కయితే మన సమ్మర్ కన్నా ముందు స్టార్ట్ అయింది. ఇంకా అసలు కదలట్లేదు. రోడయితే చాలా ఇదయిపోయింది. మేమైతే బయలుదేరాము. చాలా కష్టం అనిపిస్తుంది. మాకెళ్ళి రోడంతా ఖరాబయిపోయింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే వనస్థలిపురము, పనామకెళ్ళి వనస్థలిపురం అయితే ఎళ్తా ఉన్నాము. నేనైతే బ్లౌజులకైతే అదే షాప్‌లోకెళ్తాను. ఇంకొక షాపుకి గూడా ఎళ్తాను అప్పుడప్పుడు. అక్కడ గూడా బావుంటాయి. ఆ షాప్ పేరు ఐడియా లేదు. ఈ పవన్ షాపు, ప్రణయ్ షాప్ అయితే బాగా ఐడియా ఉంటది. ఇంక వేరే షాప్‌లో గూడా కొన్ని బ్లౌజే ఇది రెడ్ ట్యాంక్ వనసలిపురంలో రెడ్ ట్యాంక్ అంటే అందరికీ చాలా మాటుగా అర్థమైపోతది. రెడ్ ట్యాంకు అంటే వనసలిపురంలో. తర్వాతొచ్చేసి ఇక్కడ చూసేయండి మీరు గూడా ఎలా ఉన్నాయో బ్లౌజెస్ అయితే. డిజైనర్ బ్లౌజెస్ మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. తర్వాత డిజైన్ బట్టి రేట్లు గూడా ఉంటాయి. ఒక్కొక్క బ్లౌజ్ 1000 గూడా ఉంటుంది మీటరు. తర్వాత 600 ఉంటాయి, 700 ఉంటాయి. కాకపోతే ఒక బ్లౌజ్ బ్లాక్ అయితే ఇదైతే నాకు భలే నచ్చింది. కాకపోతే ఏ శారీ మీదకి కలవలేదు బ్లాకు. అందుకనేసి భలే ఇష్టం అనిపించింది. తర్వాతొచ్చేసి ఇదిగోండి ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి గదా! నాకొక శారీ మీదకైతే సెట్ అవ్వలేదు. తర్వాత ఇగ ఏం చేయలేక అందులో వచ్చిన బ్లౌజే కుట్టించాను దానికి మాత్రము. తర్వాత ఇక్కడ ప్రణవ్ షాపుకి గూడా వచ్చాము. ప్రణయ్‌లో పవన్ షాప్‌లో దానికి దొరకలేదని ప్రణవ్ షాపుకి గూడా వచ్చాము. కాకపోతే ఇక్కడ గూడా ఏమి గలవలేదు. తర్వాతొచ్చేసి మొత్తం వెతికాను. కాకపోతే ఆ శారీకి మ్యాచ్ అవ్వలేదు గాబట్టి ఇగ ఏం చేయలేం గాబట్టి దానిలో వచ్చిన బ్లౌజే కుట్టించాను శారీకి. తర్వాతొచ్చేసి ఇక్కడ టైలర్ దగ్గర గూడా వచ్చాము. ఇగ మేమైతే ఇగ అన్ని శారీస్‌కి దొరికాయిలెండి. మంచిగా మ్యాచ్ అయ్యాయి ఆపోజిట్‌లో, కాంట్రాస్ట్‌లో. తర్వాతొచ్చేసి నేనైతే ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాను బ్లౌజెస్. ప్రణవ్ షాప్‌లో, పవన్ షాప్‌లో వనసలిపురంలో చాలా బావుంటవి. తర్వాతొచ్చేసి మనకి ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా అక్కడ దొరుకుతవి. తర్వాత ఇదివరకొచ్చి సంతోష్‌లో తీసుకునేదాన్ని. కాకపోతే కొంచెం ఇక్కడ రీజనబుల్ అనిపిస్తాయి రేట్లు పవన్ షాప్‌లో. అక్కడ సంతోష్‌లో అయితే కొంచెం కాస్టే ఉంటవి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ శారీకే మ్యాచ్ అవ్వలేదు. ఎంత చూసినా మ్యాచ్ అవ్వలేదు ఈ శారీకి. ఇంగ ఏం చేయలేక ఇగ ఏం చేస్తాం ఇగ మేమైతే ఇగ అక్కడ అన్ని బ్లౌజులు దొరికాయిలెండి. ఇగ ఇక్కడైతే రైతు బజార్ దగ్గరైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లుంటాయి. చితిక అయిపోయిందండి. ఆ ఇంట్లొచ్చిన తర్వాత అక్కడ దట్టిగా అయిపోయింది. మెయిన్ సెంటర్‌లో గదా! రైతు బజార్ దగ్గర. తర్వాతొచ్చేసి మా జ్యోతి సిస్టర్ ఇల్లయితే దారిలోనే ఉంటుంది. మేమెళ్ళే దారిలో. తర్వాత సరేలే ఇంత దగ్గర వచ్చాము. కలిసి వెళ్దాంలే అప్పటికి చాలా రోజులంటే లేదులెండి. మేము అంతవరకే అక్కడ నల్గొండ వెళ్ళాం గదా! తర్వాత అప్పటికి వారమయింది. సరేలే మళ్ళీ దారిలోనే గదా వెళ్తా ఉన్నాము. ఒకసారి కలుద్దాంలే అనేసి వెళ్ళాము. కాసేపయితే కూర్చున్నాము అక్కడ. ఏదో స్నాక్స్ తిని, టీ తాగి ఇక్కడ బుద్ధుని విగ్రహం అయితే కొత్తగా తీసుకొచ్చింది. చాలా బావుంది. ఇదివరకు ఉందంట, పెట్టలేదంట. తెచ్చి చాలా రోజులయిందంట. ఇట్లా స్టిక్కరు, అద్దాల్లాగా ఇట్లా బావుంది బుద్ధుని విగ్రహము. తర్వాతొచ్చేసి ఇగ అక్కడి నుంచి కొంచెం సేపే ఉన్నాము. అక్కడ చాలా టైం ఏమి ఉండలేదు. ఇక్కడ వస్తా ఉంటే యాపిల్స్ బాగా అనిపించాయి. యాపిల్స్ అయితే కొన్నాను. తర్వాతొచ్చేసి మళ్ళీ కూరగాయల షాప్‌కొచ్చాము. కూరగాయలు తీసుకున్నాము. తర్వాత మేము బయటికెళ్ళినామంటే కొన్ని ఒక 5, 6 పనులు చేసుకొనొస్తాంలెండి. ఒక్క పని మీద ఎళ్ళామంటే ఒక 5, 6 పనులు చూసుకొనొస్తాము బయటికెళ్ళినప్పుడు.
తర్వాత వచ్చేసి ఇక్కడ కూరగాయలు కూడా తీసుకున్నాను. సొరకాయ బాగా అనిపించింది తీసుకున్నాను. ఇక్కడ మాధవి దగ్గర టైలర్ దగ్గర వస్తే లేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొన్ని ఫాల్స్ శారీస్‌కి ఫాల్స్ తీసుకొనొచ్చాను కీర్తన షాప్‌లో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.